హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజున మనము నిన్న పీవీసీ మెట అయితే పీర్ టు పీర్లో విత్డ్రా చేయడం జరిగింది. ఆ పీవీసీ మెట ఎక్కడికి వెళ్ళింది అనే విషయాన్ని ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. మనకు పీర్ టు పీర్ ఆప్షన్ వచ్చిందంటే మనం ఏమనుకున్నామంటే చాలామంది డైరెక్ట్గా మనకు ఇతర ఎక్స్చేంజ్లు బైనాన్స్ కానీ, కాయిన్స్విచ్, కుబేర్ కానీ, లేదంటే కనుక ఓజ్రెక్స్లో కానీ ఈ విధంగా మనకు ఆ ఎక్స్చేంజ్ల మాదిరిగా మనకు పీర్ టు పీర్ అంటే మనకు అమౌంట్ రూపంలో వస్తుందని చాలామంది అనుకున్నాము. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే మనకు డైరెక్ట్గా మన యొక్క పీవీసీ మెటా యొక్క వెబ్సైట్లోనే మనకు స్వాప్ అనేది రావడం జరిగింది. ఇక్కడ మనం చూసాము నిన్న. ఇప్పుడు చూడండి ఎక్కడికి వెళ్ళిందనే విషయాన్ని అయితే ఈ వీడియోలో అయితే మీకు తెలియజేయడం జరుగుతుంది. ట్రస్ట్ వ్యాలెట్ అయితే ఓపెన్ చేసాము. బ్రౌజర్ మీద క్లిక్ చేస్తున్నాము. ఇక్కడ మనమే పీవీసీ మెటా హై రిస్క్ ఉంటుంది, కంటిన్యూ ఎనీవే అని క్లిక్ చేస్తాము. ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది మనకి ట్రస్ట్ వ్యాలెట్లో. ఇక్కడ వేరే దానికి సంబంధించి ఉంది కాబట్టి మనము మళ్ళీ రిఫ్రెష్ చేస్తే ఆటోమేటిక్గా మనకైతే క్లోజ్ అయిపోతుంది. మనకి ఇక్కడ ఎంటర్ చేయాలి పాస్వర్డ్. సబ్మిట్ చేస్తున్నాము. చేసిన తర్వాత మనకి ఇక్కడ వచ్చేసి స్వాప్ పీవీసీ మెటా మీద క్లిక్ చేస్తున్నాము. ఇక్కడ స్వాప్ పీవీసీ మెటా మీద క్లిక్ చేసి మీరు స్వాప్ చేసుకోవాలి. స్వాప్ చేసుకుంటే పీర్ టు పీర్ అంటే పీర్ టు పీర్ స్వాప్ రిక్వెస్ట్ హ్యాస్ బిన్ అప్రూవ్ అయింది. అప్రూవ్ అయ్యి ఎక్కడికి వెళ్ళింది? యువర్ వ్యాలెట్కి వెళ్ళిందని చెప్తుంది. ఎక్కడ వ్యాలెట్కి వెళ్ళిందంటే మనకి నెక్స్ట్ మనము మళ్ళీ మనం పీర్ టు పీర్ స్వాప్ చేసుకోవాలంటే ఇక్కడ టైమర్ చూపిస్తుంది మనకు. ఈ టైం అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకటి చేసుకోవచ్చు. ఈ విధంగా 1 by 1 చేసుకోవచ్చు. ఇక్కడ మనకు ట్రాన్సాక్షన్లో కూడా చూపిస్తాను చూడండి. చూడండి నిన్నైతే మనం స్వాప్ చేసాము. స్వాప్ చేసినప్పుడు మనకు ఎంత 8.79 అనేది BUSD కన్వర్ట్ అయినాయని చూపించడం జరుగుతుంది. అవి ఎక్కడికి వెళ్ళాయి అంటే మనకి ఏమైనా ట్రస్ట్ వ్యాలెట్కి యాడ్ అయినాయా అంటే చూద్దాము. లేదు, యాడ్ కాలేదు. మరి ఎక్కడికి యాడ్ అయినాయి అనే ఆలోచన అయితే కనుక మనకు అందరికీ ఉంటుంది. ఇక్కడ ఏం చెప్పారంటే మనకి వాళ్ళు ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఒక్క నిమిషం. పీర్ టు పీర్ రిక్వెస్టింగ్ ఇక్కడ మనకి వచ్చేసి ఫండింగ్ సీడ్ ఫండింగ్ వ్యాలెట్కి వెళ్ళినాయని చెప్తున్నారు. అక్కడ మనం చెక్ చేద్దాం. సీడ్ ఫండింగ్ వ్యాలెట్కి అయితే వెళ్ళినాయనేసి విషయం అయితే చెక్ చేద్దాము. హై రిస్క్ ఉంటుంది, ఏం భయపడాల్సిన అవసరం లేదు. కంటిన్యూ ఎనీవే క్లిక్ చేద్దాము. మళ్ళీ ఒకసారి రిఫ్రెష్ చేసి కొంచెం అప్డేట్ జరుగుతున్నట్టుంది బ్యాక్గ్రౌండ్లో, అందుకోసం అనేసి మనకి ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. ఎవరు ఏం వరి కావాల్సిన అవసరం లేదు. మన కనెక్టివ్ వ్యాలెట్ మీద క్లిక్ చేయాలి. ఫస్ట్ క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మనకైతే ఓపెన్ కావడం జరుగుతుంది. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత మనం పేజ్ అయితే క్లోజ్ చేయాలి. ఇక్కడ మనకు సీడ్ ఫండింగ్ సంబంధించి అయితే వ్యాలెట్ అయితే ఓపెన్ అవుతుంది. దీన్ని బట్టి వచ్చేసి మనం పాస్వర్డ్ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తాము. సబ్మిట్ చేసిన తర్వాత ఇదిగోండి చూడండి, యూజర్ వ్యాలెట్ బ్యాలెన్స్. ఇక్కడ మనం అనుకున్న బ్యాలెన్స్ వచ్చేసి ఇక్కడ యాడ్ కావడం జరిగింది BUSDs. ఈ BUSDs అనేసి మనకు ఒక 3 ఆప్షన్ల ద్వారా చూపించారు. ఇక్కడ మనకు సీడ్ ఫండింగ్ అంటే అనదర్ అకౌంట్ను చేయొచ్చు అనేసి, లేదా పీవీసీ మెటా టోకన్గా మళ్ళీ మారుతుంది అనేసి. ఇది ఎక్కడికి వెళ్తుంది అనేది నెక్స్ట్ వీడియోలో మనకు ఇక్కడ చూడండి. స్వాప్ చేసినప్పుడు 10 BUSDలు అయినప్పుడే స్వాప్ అవుతుంది. ఈ స్వాప్ అయినప్పుడు మనకి ఎక్కడికి వెళ్తుంది? మళ్ళీ ఫార్మింగ్లోకి వెళ్తుందా లేదంటే కనుక ట్రస్ట్ వ్యాలెట్కి వెళ్తుందా అనే విషయాన్ని అయితే నెక్స్ట్ వీడియోలో అయితే మీకు క్లుప్తంగా వివరించడం జరిగింది. మనం చాలా అనుకున్నాము ఈ వీడియోలో. మామూలుగా అయితే కనుక ఎక్కడికి వెళ్తాయి ఏంది విషయం అంటే చాలామంది కన్ఫ్యూజ్ పడుతున్నారు. ప్రతి ఒక్కరు అంటే ఇక్కడ మనం పీర్ టు పీర్ స్వాప్ చేసుకోవాలా వద్దంటే ఖచ్చితంగా చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే ఆ విధంగా చేసుకున్నప్పుడు మాత్రమే మళ్ళీ ఫండింగ్లోకి రావడం జరుగుతుంది.
ఇక్కడ ఫండింగ్‌లోకి వచ్చిన తర్వాత అవి ఎక్కడికి వెళ్తాయని నెక్స్ట్ వీడియోలో అయితే మీకు క్లుప్తంగా వివరించడం అయితే జరుగుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేయండి. మనకు పెరలమైన అకౌంట్‌లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా జస్ట్ మనకు 10 BUSDలతోనే ఫండింగ్ అయితే చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది సిస్టమ్. 1 ఇయర్ సెలబ్రేషన్ చేసుకోవడం వల్ల. కాబట్టి మనకేందంటే గనక చాలామంది పెరలమైన అకౌంట్ హోల్డర్స్ చాలామంది అట్లే నెగ్లిజెన్స్ చేస్తున్నారు. మనకు పీవీసీ మెటా వాల్యూ తెలిసినా గానీ మనము ఇక్కడ ఇంకా నెగ్లిజెన్స్ చేయడము చాలా ఆలోచించాల్సిన విషయమే. ఇక్కడ మనం ఏం చేయాలనుకుంటున్నామంటే ప్రతి ఒక్కరు పెరలమైన అకౌంట్‌లో అంటే పెరల్‌లో గానీ, కొరల్లో గానీ, ఆనెక్స్‌లో గానీ, క్వార్ట్జ్‌లో గానీ ఏ ర్యాంక్‌లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మినిమంలో మినిమం 10 BUSDలతో అయినా మనకు సీడ్ ఫండింగ్ చేసుకుంటే భవిష్యత్తులో ఏదైనా అవకాశం ఇచ్చి పెరలమైన అకౌంట్ ఓపెన్ అవుతే అక్కడ మనకి భవిష్యత్తు ఇక్కడ మనకు పీవీసీ మెటా వాల్యూ తెలుసు కాబట్టి ఇక్కడ పీవీసీ మెటాకి స్వాప్ వచ్చింది, విత్‌డ్రా వచ్చినాయి. అన్ని అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ అవకాశాలను ఉపయోగించుకోవాలి. మనము ఆర్థికంగా మనం ఆర్థికంగా స్వతంత్రం కావాలంటే పీవీసీ మెటా పెరలమైన అకౌంట్ హోల్డర్స్ అంతా పీవీసీ మెటాలోకి ఖచ్చితంగా రావాల్సి ఉంటుంది కాబట్టి నమ్మకం లేని వారు కూడా ప్రస్తుతానికైతే నమ్మకం లేని వారు కూడా నమ్మకమై మళ్ళీ వస్తుంటే అవకాశం లేదు. ఎందుకంటే పెరలమైన అకౌంట్ అయితే బ్లాక్ అయిపోయినాయి. సిస్టమ్ అయితే క్లోజ్ చేసింది. కాబట్టి ఇక్కడ ఇవన్నీ గమనించి ప్రతి ఒక్కరు కూడా ఫండింగ్ చేసుకోవాల్సిందిగా నా రిక్వెస్టు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చిందని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేయండి.